This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విత్ యూ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, మనకి గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. ఓకే, సో పర్మనెంట్ క్లర్క్ జాబ్స్కి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. సో జీతం చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. సో గైస్, చూస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. క్లియర్ కట్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ ఒక పర్టికులర్ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు గైస్. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. మీకు చూడొచ్చు, మనకి సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అయింది. వాళ్ళకి అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కెరియర్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ 2026 అనేసి ఇచ్చారు. మనకి యాక్టివ్ రిక్రూట్మెంట్లో మనకి ఇక్కడ చూడండి, మీరు కావాలంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ ఇచ్చేసారు. నోటిఫికేషన్ ఏమో 6th June రిలీజ్ అయింది. మనకి 30th June 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇందులో మనకి మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి యూజర్ రోల్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మనం లోయర్ డివిజనల్ క్లర్క్, మనకి ఎల్డీజీ రోల్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ బేసిస్లోని మనకి వీళ్ళైతే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్, అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. మీకు టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్లో 40 words per minute అండ్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్లో 35 words per minute మీరు కంప్యూటర్లో టైప్ చేయగలిగితే సరిపోతుంది. సో షార్ట్ హ్యాండ్ వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్ విత్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే యాడెడ్ అవుతుంది. నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, బుక్ కీపింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ గురించి తెలిసి ఉండాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ రోల్కి 19,900 ప్లస్ డిఏ పర్ మంత్ మనకైతే ఇస్తారు. ఇంకా మనకి 63,200 వరకు మనకైతే బేసిక్ వేరీ అవుతుందట, గమనించండి గైస్. ఓకే, ఇది మనకి ఎల్డీసీ రోల్ అనమాట. సో దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకైతే క్లర్క్ కాకుండా మెడికల్ ఆఫీసర్ అనే ఒక రోల్ అయితే ఉంది. ఇది మాట పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ బేసిస్లో తీసుకుంటారు. ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో, సో ఈ స్పెషలైజేషన్లోని వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 50 years వరకు 45,000 వరకు మనకి శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెస్ మేనేజర్ అని ఒక రోల్ ఉంది. దీనికి మీరు ఏం చేస్తారంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. మీకు ఆ మెస్ గురించి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, డిప్లొమా డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 50 years వరకు అప్లై చేసుకోవచ్చు. 29,000 ప్లస్ డిఏ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. ఈ యొక్క 3 రోల్స్ అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాయి. చాలా మంది లోయర్ డివిజనల్ క్లాస్కి అయితే అప్లై చేసుకుంటారు. ఇక చూడండి, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ మనకి రెగ్యులర్ స్టాఫ్తో పాటుగా మనకి ఇక చూడండి డిఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నెక్స్ట్ ఎల్టీసీ, కాంట్రిబ్యూషన్, పెన్షన్, యాస్పతి, ఎన్పిఎస్ అన్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో నో ప్రాబ్లం మ్యాటర్. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫీజు అసలు ఎంత ఉంటుందంటే జనరల్ ఓబీసీ అండ్ ఎంబీసీ క్యాండిడేట్స్కి ఏమో 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి ఏమో 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతా కూడా ఎస్బీఐ కలెక్ట్ మనకి ఉంటుంది కదా, ఆ యొక్క మోడ్లోనే ఆన్లైన్లో మీరు అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాళ్ళకి మీకు ఏమైనా అప్డేటెడ్గా ఉండాలన్నా కాల్ లెటర్స్, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కోసం క్లిక్ చేసి మీరైతే జాయిన్ అయి పెట్టుకోండి గైస్, వీళ్ళది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది మెయిన్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ గూగుల్ ఫామ్ అనేసి దాని మీకు ఇచ్చేయండి. సో వెంటనే మనకి ఈ పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుంది అనమాట. మొత్తం చెక్ చేసుకుని నెక్స్ట్ మీకు ఇచ్చేయండి. సో తర్వాత మనం రికార్డ్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ మీకు ఇచ్చేయండి. సో ఇలా వస్తే మనకి క్లియర్ కట్గా రిక్రూట్మెంట్ స్టాఫ్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో పేమెంట్కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ మీకు ఇచ్చేయండి. మొత్తం ఇన్స్ట్రక్షన్ చదివారా లేదా అనేసి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం ఒక 300 రూపీస్ మనం చెప్పిన కదా, ఎస్బీఐ కలెక్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇదే మాట మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఎస్బీఐకి సంబంధించి. దాన్ని మీకు ఇచ్చేసి మీరు అయితే ఫీజు అమౌంట్ అంతా కూడా పే చేస్తారు. తర్వాత ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అమౌంట్ పేడ్, అప్లోడ్, ఆ యొక్క రిసిప్ట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీరు ఇచ్చేసి అప్లై అయితే చేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ మీకు కనిపిస్తుంది చూడండి, దాన్ని మీకు ఇచ్చేసి ఫస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు అప్లికేషన్ మనకి అయితే ఎలా ఉంటుంది, సైనిక్ స్కూల్ అమరావతి నగర్ మన ఇక్కడ తమిళనాడుకి సంబంధించి మీరు ఒక డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఫిల్ చేసి దానికి కొన్ని అటాచ్మెంట్స్ చేయాలి. ఆ యొక్క అటాచ్మెంట్స్ డీటెయిల్స్ కూడా మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చారన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలాగ కిందకు వచ్చేస్తే మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేస్తారు. కాపీ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ షీట్స్ అన్ని కూడా అటాచ్ చేస్తారు. ఫీజుకి సంబంధించిన రిసిప్ట్స్, పెర్ఫార్మ్ అంతా కూడా పెడతారు. నెక్స్ట్ అప్లికెంట్స్ మీకు ఎస్సీ ఎస్టీ గట్రా ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పెడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్వలప్, ఒక ఎన్వలప్ తీసుకొని ఆ యొక్క అన్ని డీటెయిల్స్ పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇక పర్టికులర్ ఇక్కడ చూడండి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, ఈ యొక్క పిన్ కోడ్ తమిళనాడుకి పంపించేయాల్సి వస్తుంది కూడా వీరైతే
చెప్తుందన్నమాట. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. కాల్ లెటర్స్ అంతా కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా కాల్ లెటర్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అనమాట. ఓకే, వన్స్ మీరు కనుక అక్కడ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 3 phases లో మనకు ఒక ఎగ్జామినేషన్ అంతా కూడా అండ్ ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఫేజ్ 1లోనేమో మనకైతే ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు 50 మార్క్స్కి. ఫేజ్ 2లోనేమో స్కిల్ టెస్ట్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏమో 50 మార్క్స్కి అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా కలిపి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఫేజ్ 3లో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. ఫేజ్ 1లో రిటన్ టెస్ట్ అని చెప్పాను కదా, దాంట్లో మనకి జనరల్ నాలెడ్జ్ మీద 5 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ మీద 10 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ మీద 10 మార్క్స్, సబ్జెక్ట్ అండ్ టెస్ట్ అప్రోప్రియేట్ లెవెల్లో 25 మార్క్స్, టోటల్ 50 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. వన్స్ ఆ యొక్క టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ మీకైతే పిలుస్తారన్నమాట. అప్పుడు మీకు టైపింగ్ టెస్ట్ వీళ్ళైతే పెట్టి మీకైతే ఇంటర్వ్యూ చేసి వీళ్ళైతే మనకి సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. తర్వాత కాల్ లెటర్స్ మనకి యాజ్ పర్ ది నామ్స్, వాళ్ళ యొక్క కంపెనీ నామ్స్ ఆర్ ఆర్గనైజేషన్ నామ్స్ బేసిస్ మీకైతే వాళ్ళైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో గైస్, తమిళనాడులో ఉంది కదా, మనం అప్లై చేయొచ్చా అని అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే మనకి సైనిక్ స్కూల్స్ మనకి ఏపీ తెలంగాణలో కూడా ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఇండియాలో ఉంటాయి కాబట్టి సైనిక్ స్కూల్లో మన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుని కూడా మనం అయితే చక్కగా ఆ యొక్క ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఆ యొక్క పర్టికులర్ లొకేషన్ కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ సౌత్ సైడ్ అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారు తమిళనాడులోని. మీరు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ గైస్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.